గోపనపల్లి సర్వే నెంబర్ 124లోని ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీలలో ప్రభుత్వ భూములపై అనుమతులు లేకుండా భారీ అంతస్తుల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యక్షంగా ఈ నిర్మాణాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా జోరుగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ మరియు రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు లేకపోయినా ఈ నిర్మాణాలను ఎవరూ అడ్డుకోకపోవడం మౌన సమ్మతంగా భావించబడుతోంది. నియమాలు, నిబంధనలు లేని నిర్మాణాలకు సంబంధిత శాఖలు మౌనంగా ఉండటం వెనుక భారీగా నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానాలు నెలకొన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారుల వద్ద కొందరు అధికారులు ₹1,00,000 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ లేని నిర్మాణాలు, జల నిల్వ సమస్యలు, తప్పుడు రికార్డుల రూపకల్పన అన్ని అధికారుల నిర్లక్ష్యం వల్లే చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ భూములపై జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్ రాజేంద్రనగర్ ఆర్టీఓలను కోరుతున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాల వల్ల భవిష్యత్తులో మౌలిక సదుపాయాల లోపాలు, ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని పక్కన పెట్టి అధికారుల మద్దతుతో నిర్మాణాలు సాగితే ప్రజాస్వామ్యంలో న్యాయం నశిస్తుంది కాబట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని స్థానికులు గలమెత్తుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. కొందరు అధికారుల అవినీతి, మరికొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న గోపనపల్లిలోని సర్వే నెంబర్ 124లో అనేకంగా అక్రమ నిర్మాణాలు, భారీ భవనాలు వెలుస్తున్నాయి. అయితే వీటన్నిటికీ అనుమతులు ఉన్నాయా అంటే లేవనే సమాధానాన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీలోని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారుల కనుసన్నల్లోనే అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ చోద్యం చూస్తున్నట్టుగానే చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంటే అంతర్లీనంగా భారీగా ముడుపులు తీసుకున్నందునే సదరు అధికారులు అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీల్లో అనేకంగా భారీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ భూములు కూడా కబ్జా గురవుతున్నాయి. ఇవేమీ అధికారులకు పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది నెలలుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కాజేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ పద్ధతిలో ప్రభుత్వ భూములు కాజేస్తున్న పరిస్థితిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు నిబంధనల మేరకు గృహ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. పెద్ద మొత్తంలో ట్యాక్స్లు చెల్లించాల్సి ఉన్నందున అక్రమ పద్ధతిలో చేతివాటను ప్రదర్శించి గృహ నిర్మాణాల దగ్గర నుంచి ముడుపులు తీసుకొని చూసి ఇచ్చున్నట్టుగా వ్యవహరిస్తున్నందునే ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం జరుగుతున్నట్టుగా కూడా ఆ స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. భారీ భవనాలు నిర్మించే క్రమంలో నిబంధనల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు పార్కింగ్ స్థలం, ఇతర పలు నియమాలు పాటించాల్సిన అవసరం, పరిస్థితులు ఎంతైనా ఉన్నప్పటికీ ఖాళీ స్థలం ఎంత ఉంటే అంత మేరకు భవనాలు నిర్మించుకొని ముందు వారు దౌర్దృశ్య చూపు లేకుండా నిర్మాణాలు జరగటం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు టౌన్ ప్లానింగ్ సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే క్రమంలో రెవెన్యూ విభాగం సంబంధించి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదేమి కాకుండా స్వతహాగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మించడం వలన భవిష్యత్తులో డ్రైనేజీ లేకపోవడం, భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకునే పక్షంలో ఇలాంటి భవనాలు అనేకంగా వెలుస్తాయని, ప్రభుత్వ భూములు కూడా కబ్జా అవుతాయని ఒక
వాదనలు కూడా స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శేర్లింగంపల్లి పరిధిలోని జిహెచ్ఎంసి ఏరియాలో ఉన్న ప్రభుత్వ భూములే కానీ ప్రైవేటు భూముల్లో కూడా వెలుస్తున్న భవనాల విషయంలో మాత్రం అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయపడే పరిస్థితి కనిపిస్తా ఉంది. డ్రైనేజీలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే వరద నీరు కానీ మురుగు నీరు కానీ భవనాల కింద చేరడంతో ఆ ప్రాంతం దుర్గంధమయంగా మారే పరిస్థితి ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖల అధికారులు ఈ వరద నీటిని మళ్లించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే అక్రమ పద్ధతిలో నిర్మాణం అవుతున్న భవన నిర్మాణ విషయంలో మాత్రం చర్యలు తీసుకునే కారణంగా రానున్న కాలంలో మాత్రం ఇలాంటి మురుగు కాలంలో అధికంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుందని కూడా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితుంది. జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీఓ స్థాయి అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై భూ కబ్జాలపై సత్వరమే చర్యలు తీసుకొని బాధితుల వారిపై కఠినంగా శిక్షించాలని కూడా స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ముడుపులు తీసుకొని చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారం కింది స్థాయి సిబ్బంది చర్యలు కూడా నివారించి అనుమతులు ఇచ్చి భవన నిర్మాణం జరిపించే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని శేర్లింగం పరిధిలోని గోపనపల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజేంద్ర చెప్పండి, ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాము. అసలు దీని గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? ప్రభుత్వ భూములు కబ్జా అయిన విషయంపై సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు నిర్దిష్టంగా అందిన నేపథ్యంలో ఆ శాఖల ఉన్నతాధికారులు దానికి సంబంధించిన విచారణ చేపట్టి అక్రమంగా భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకునే ఒక విధానం ఉంటుంది. అయితే ఎక్కడైతే భూములు కబ్జా అవుతున్నాయో దానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లోని చోటా మోటా అంటే నేతలు వివిధ పార్టీలకు చెందిన నేతల సపోర్ట్ తో ఈ కబ్జా జరుగుతున్నందున ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదులు అందని కారణంగానే ప్రభుత్వ భూములు కబ్జా విషయంపై మాత్రం స్పందించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఫిర్యాదు చేసినా కూడా కింది స్థాయి అధికారులు వాటిని ఉన్నత స్థాయి అధికారులకు పోలివని పరిస్థితి కారణంగా చర్యలు తీసుకోవట్లేని వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే గతంలో ఈ తరహా విధానంలో ఇటీవల కాలంలో మాత్రం ప్రభుత్వ భూములు నిర్దిష్టంగా పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ ఇతర విభాగాల అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో కూడా కబ్జా గురైన ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా కబ్జా భూముల దందా మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. అధికార అనధికార పార్టీల నేతల సహకారంతో ఈ తరహా కబ్జాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూముల్లో ఆ భూమికి సంబంధించిన బోర్డులను కూడా ఏర్పాటు చేసి వాటిని కబ్జా కాకుండా చూసేందుకు కూడా మరిన్ని చర్యలు తీసుకుంటేనే ఈ కబ్జా వ్యవహారం మాత్రం అడ్డుకట్ట పడే అవకాశం మాత్రం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.